వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని అయితే మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఆది బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ కూడా మనకు ఇచ్చిన కొలత బ్లౌజ్ కూడా ప్రిన్సెస్ కట్ ఉండాలన్నమాట. చూడండి, ప్రిన్సెస్ కట్లో మనకు ఈ షోల్డర్ లెంత్ అలాగే మనకు హ్యాండ్ లెంత్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో మనము కొలత బ్లౌజ్ని కూడా ప్రిన్సెస్ కట్ తీసుకొని ఇంట్లోనే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఈ నడుము చుట్టు కొలతను మనకు యాజ్ ఇట్ ఈజ్ మనం మామూలు బ్లౌజ్ని ఎలా కొలుచుకుంటామో నడుము చుట్టూ కొలుచుకొని వన్ ఇంచ్ టక్స్ కోసము అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ కుట్ల కోసము ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత హైట్ అనేది చూసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ తోటి బ్యాక్ సైడ్ టక్స్ నుంచి పట్టుకొని నిటారుగా ఇలా హైట్ చూసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఇలా మార్క్ వేసుకోవాలి కుట్ల కోసం. అలాగే కిందికి 1 ఇంచు వదిలేసి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకొని బ్యాక్ సైడు ఎప్పుడైనా మనము కొత్తగా నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ని రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టుకోండి అన్నమాట. ఎందుకంటే రివర్స్గా పెట్టుకుంటే కరెక్ట్ తెలుస్తుంది మనకు కుట్లు అనేటివి ఎక్కడ ఉన్నాయో. సీదా పెట్టుకుంటే అందులో కరెక్ట్గా మనం కొలత అనేది తీసుకోలేము. రివర్స్ చేస్తేనే కొలత అనేది తీసుకుంటాం అన్నమాట. చూడండి, షోల్డర్స్ అలాగే బ్యాక్ గల్లా చంక డౌన్ కింది నుంచి పట్టుకొని ఇలా మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 కూడా మార్కింగ్ అనేది వేసేసాను. ఈ మార్కింగ్లన్నిటినీ స్ట్రేట్గా ఒక లైన్ అనేది గీస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది వేసుకొని స్ట్రేట్ లైన్ అనేది తీసుకొని చూడండి, షోల్డర్ ఎంత వెడల్పుగా ఉంది. అలాగే చంక డౌన్ కూడా బాగా డౌన్గా ఉంటుందన్నమాట. ప్రిన్సెస్ కట్కి ఈ ఒక చిన్న ట్రిక్, షోల్డరు 1/2 ఇంచ్ కంటే కొద్దిగా తక్కువ డౌన్ తీయాలి. అలాగే చంక డౌన్ కూడా స్ట్రేట్గా కాకుండా కొద్దిగా లోపలికి తీయాలి. ప్రిన్సెస్ కట్లో ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. షోల్డర్ అనేది కొద్దిగా డౌన్ తీయాలి, స్ట్రేట్గా కాకుండా. అలాగే నేను బ్యాక్ ఇలా టెంపుల్ డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను డోరీస్ కోసం. అలాగే కిందికి టెంపుల్ డిజైన్ అనేది డ్రా చేశాను. చూడండి, ఈ డ్రా చేశాను కానీ దీన్ని కట్ చేయను, స్ట్రేట్గానే కట్ చేసేస్తాను. చంక డౌన్ 1.5 ఇంచ్ చంక డౌన్ తీసేసి ఆర్మ్ హోల్డ్ చంక రౌండ్ అనేది ఎంత ఉందో మన కొలత బ్లౌజ్ తోటి పైనుంచి మనము షోల్డర్ కొంచెం తక్కువ డౌన్ తీసుకున్నాం కదా, ఆ డౌన్ వదిలేసి కుట్ల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసి దాన్ని పట్టుకొని ఇలా కొలుచుకోవాలన్నమాట. చంక రౌండ్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొలుచుకోండి. అక్కడ నేను ఎక్కడైతే పాయింట్ పెట్టానో అది చంక రౌండ్ అనమాట. ఎక్స్ట్రా 2 ఇంచెస్ కుట్ల కోసం. ఇదైతే బ్యాక్ పార్ట్. ఒకసారి ఈ బ్యాక్ పార్ట్ నేర్చుకుంటే దీని నుంచే ఫ్రంట్ పార్ట్ తీసేసి ఫ్రంట్లో మనం షేప్ అనేది కట్ చేసుకోవాలి. చాలా ఈజీ. ఒకసారి బ్యాక్ పార్ట్ నేర్చుకుంటే ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా తీసేయచ్చు. మనం బ్యాక్ హుక్స్ అయినా ఫ్రంట్ హుక్స్ అయినా ఒకసారి కొత్తగా నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ని ఇలా 2 ఫోల్డ్స్ చేసి కట్ చేసి చూడండి. మనము బ్యాక్ హుక్స్ అయినా ఫ్రంట్ హుక్స్ అయినా ఇలా ఫోల్డ్లో ఉంచే కట్ చేయండి. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఒకటేసారి మనం లైనింగ్ని అటాచ్ చేసిన తర్వాత హుక్స్ ప్లేస్ని మిడిల్లో కరెక్ట్గా లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ కుట్టిన తర్వాత మనము హుక్స్ ప్లేస్ని కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా తీస్తే మనకు మొత్తం 4 టైమ్స్ ఆ లైనింగ్ పీస్ బ్లౌజ్ పీసు హుక్స్ ప్లేస్ ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా దేనికైనా ఇలా ఓపెన్లో కట్ చేసుకున్నామంటే మనకు స్టిచ్చింగ్ అనేది చాలా టైం పడుతుంది. బ్లౌజ్ పీస్ మనం అటాచ్ చేయాలి కదా ఈ లైనింగ్కి. సో ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి 2 క్లోజ్ ఉన్నాయే కట్ చేసుకున్న తర్వాత మనము ఈ మధ్యలో ప్లేస్లో బ్లౌజ్ మన హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. 2 పీసులు ఇలా ఫోల్డింగ్ ఉన్న సైడే కట్ చేసుకోవాలి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను, ఇది ఒక చిన్న టిప్ అనమాట. లేదు మాకు అలాగే కట్ చేసుకుంటామంటే మీ ఇష్టం.
నేనైతే 2 ఫోల్డ్ చేసిన సైడ్ ఇలా కట్ చేసుకొని కరెక్ట్గా నేను వేసుకున్న మార్కింగ్ పడేటట్టు ఇలా రబ్ చేసుకున్నాను చూడండి. రబ్ చేసుకొని మనకేంటి షోల్డర్ హైట్, చంక డౌను ఇవన్నీ సరిపోతాయి అంతే. సో మనం ఇప్పుడు ఏం చూసుకోవాలంటే ఫ్రంట్ గల్ల హైట్ చూసుకోవాలి. ఫ్రంట్ గల్ల హైట్ చూసుకోవాలి. ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ గల్ల ఎక్కడి వరకు ఉందనేది హైట్ చూసుకుంటే మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మనకు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్లో గల్లా ఎంత హైట్లో ఉందో మార్కింగ్ వేసేసుకొని తర్వాత మనము ఈ ఆది బ్లౌజ్ని పక్కన పెట్టేసి మనకు షోల్డర్ స్టార్టింగ్ నుంచి స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి. చూడండి, షోల్డర్ స్టార్టింగ్ నుంచి నేను ఇలా డాట్స్ పెడుతున్నాను చూడండి. షోల్డర్ స్టార్టింగ్ నుంచి డాట్స్ పెట్టుకొని కరెక్ట్గా కింది నుంచి మనము కిందికి 1 ఇంచ్ తీసేసి కరెక్ట్ 4 ఇంచెస్ గ్యాప్తో ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, అలా మార్కింగ్ వేసుకున్నాక చంక డౌను ఇంకా 1/2 ఇంచ్ రౌండ్ లోపలికి తీసానమాట. ఇలా ఇక్కడ నుంచి పట్టుకొని ఇలా కొలుచుకొని ఈ 3 షేప్లను అనేటివి వీడియోలో చూస్తున్న విధంగా 1 ఇంచ్ అక్కడ 1 ఇంచ్ ఇటు ఇలా తీసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలా 1 ఇంచ్ పైకి తీసి కొద్దిగా రౌండ్ అనేది కర్వ్ తింపాలి అక్కడ. చూడండి, ఇదే అండి, చాలా ఈజీ. మనం ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా, ముందే మనము కట్ చేసుకోవద్దనమాట. లైనింగ్ పీస్ ముందే కట్ చేయొద్దు. బ్లౌజ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత అప్పుడు మనం కుట్టు పెట్టేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయాలి. చూడండి, ఎక్స్ట్రా పార్ట్ ఇప్పుడే కట్ చేసుకోకూడదు. మనకు లైనింగ్ పీస్ కుట్టిన తర్వాతనే ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫస్ట్ మీరైతే ఇలా ముందుగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని మనకు మామూలుగా కొలత బ్లౌజ్ నుంచి ఫ్రంట్ పీసు హైట్ ఎక్కడి వరకు వస్తుంది, ఈ 1 ఇంచ్ 2 ఇంచెస్ కదా, దాన్ని వదిలేసుకొని మనకు ఎక్స్ట్రా కుట్ల కోసం ఎంత పడుతుంది అనేది కొలత బ్లౌజ్ని చూసుకుంటూ మనకు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ సైడ్కి నడుం సైడ్కి చుట్టు కొలత కొంచెం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మనము మధ్యలో కట్టిస్తాం కదా, ఈ 2 ఇంచెస్ కిందికి వెళ్ళిపోతుంది కదా, పైన కూడా కుట్లకు కొద్దిగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఎక్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేస్తున్నాను. చాలా ఈజీ అండి. బ్యాక్ పార్ట్ ప్రిన్సెస్ కట్లో కూడా బ్యాక్ పార్ట్ నేర్చుకొని ఫ్రంట్ పార్ట్లో ఈ చిన్న చిన్న పాయింట్లు గుర్తుంచేసుకుంటే సరిపోతుంది. కింది నుంచి మనకు ప్రిన్సెస్ కట్ కర్వ్ స్టార్ట్ అయ్యేది 2.5-2 ఇంచెస్ అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. మనకు నడుం చుట్టూని బట్టి స్టార్ట్ అవుతుంది. మనం కొలత బ్లౌజ్ తీసుకుంటే ఈజీగా సెట్ అయిపోతుంది. చూడండి, చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది నేను కటింగ్ చేసేసాను. మిగిలిన క్లాత్లో నుంచి పఫ్ హ్యాండ్ కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ పఫ్ హ్యాండ్స్ కటింగ్ మామూలు హ్యాండ్ లాగానే కోల్ చేసుకొని కరెక్ట్ చంక డౌన్ నుంచి మనము 2 ఇంచెస్ హైట్ రౌండ్ అనేది తింపుకోవాలన్నమాట. చూడండి, నేను తీసుకున్న కొలత బ్లౌజ్ కూడా పఫ్ హ్యాండ్సే. కరెక్ట్ చేతి కిందికి రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి, అలాగే చంక రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్ హైట్ కూడా మార్కింగ్ వేసుకొని 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసం మార్కింగ్ అలా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముందైతే పఫ్ హ్యాండ్స్ కటింగ్ని ముందుగా మామూలు హ్యాండ్ కటింగ్ లాగా మార్కింగ్ వేసుకోండి. 1 ఇంచ్ స్ట్రేట్గా మార్కింగ్ వేసుకొని ఇలా డౌన్ అనేది తీసుకోవాలి. ఇది మిడిల్ పాయింట్ కదా, ఈ మిడిల్లో నుంచి 2 ఇంచెస్ హైట్ అనేది పైకి తీసుకోవాలన్నమాట. ఈ పఫ్ హ్యాండ్స్ కటింగ్ చాలా ఈజీ. మామూలు హ్యాండ్ కంటే కొద్దిగా హైట్ తీసుకొని హ్యాండ్ మిడిల్లోకి హైట్ అనేది తీసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్కి సైడ్కి కొంచెం క్లాత్ అనేది అతుకులు పడుతుంది. సో ఇదే క్లాత్ నుంచి అతుకులు తీస్తున్నాను. దీనికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కరికి హ్యాండ్ అనేది రౌండ్ ఎక్కువ ఉంటుంది కదా, సో హ్యాండ్కి కుట్లల్లోకి వెళ్ళిపోవడానికి
అతుకులు అనేటివి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పఫ్ హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా ఈజీ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకసారి ఇలా కట్ చేసి చూడండి. ఇంతే అండి. మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు కింద షేప్ బెల్ట్లు అలా ఇవన్నీ ఉంటాయి. ప్రిన్సెస్ కట్కి ఓన్లీ హ్యాండ్స్, ఫ్రంట్, బ్యాక్ అంతే ఉంటుంది. తొందరగా కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోతుంది. మీరు ఈ బ్లౌజ్ కటింగ్ చూసారు కదా, ఇదే బ్లౌజు స్టిచ్చింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెట్టాను, వెళ్ళి చూసేయండి. చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ కంటే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని తొందరగా నేర్చుకుంటాము, అలాగే స్టిచ్చింగ్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. బ్లౌజ్ని అయితే నేను ఇలా నిటారుగా ఫోల్డ్ కాకుండా అడ్డంలో ఫోల్డ్ చేశాను, ఎందుకంటే కరెక్ట్గా సరిపోలని. నేను 2 సైడ్స్ అనేది ఫోల్డింగ్ తోటే కట్ చేస్తున్నాను చూడండి. ఈ సైడ్లో మాత్రం నేను ప్రిన్సెస్ కట్ డోరీస్ అనేవి తీస్తాను. సైడ్లో ప్లెయిన్గా వచ్చింది కదా చూడండి, బ్యాక్ పార్ట్ కట్ చేశాను. బ్లౌజ్ పీస్ని ఇలా అంచులు అనేటివి కింద అంచులు అనేటివి ఒకే సైడ్ వచ్చేటట్టు మడత పెట్టుకున్నాను అనమాట. మీరు కూడా ఎప్పుడైనా బ్లౌజ్ మనకు సరిపోకపోతే ఇలా ప్రిన్సెస్ కట్కి 2 సైడ్స్ బార్డర్ ఒకే దగ్గర వచ్చేటట్టు మలిచేసుకొని పెట్టుకోండి. చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. చూడండి, హ్యాండ్స్ ఇంత కట్ చేశాక మనకు చిన్నగా బార్డర్ ఉంది కదా, ఈ క్లాత్ సేమ్ కలర్ కాబట్టి బార్డర్ అనేది మీకు ఏర్పడట్లేదు. అదే మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే దాంట్లో షేప్ బెల్ట్లు అలాగే హుక్స్ పార్ట్ ఇవన్నీ క్రాస్ కటింగ్కి ఎక్కువ టైం పడుతుంది, కటింగ్కి ఎక్కువ టైం పడుతుంది, అలాగే స్టిచ్చింగ్ కూడా ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఫ్రంట్ పీస్లో క్రాస్ బెల్ట్లు ఉంటాయి కదా, సో దానివల్ల అలా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చాలా ఈజీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఒకసారి చూసి ఇంట్లో ఉండి మీరు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.